Hi children, welcome to Sunita Media Education. Everyone, how are you all? Hope fine. Daily subjects Telugu, Hindi, English, bore. Yes? ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఓకే, టుడే I will say you one story. Okay na? Okay, you like the story no? Okay, today one story I will tell you. ఓకే, ఈ కథలో మీకు తర్వాత చెప్తాను ఏంటి అనేది. ఎవరితో కంపారిజన్ చేసుకోకూడదు, ఇంపార్టెంట్. ఎవరితో పోల్చొద్దు, మనము వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు. ఎందుకు అన్నది ఈ కథలో మీకు నేను చెప్తాను. ఓకే చిల్డ్రన్, అనగనగా ఒక పెద్ద అడవి మీకు తెలుసు కదా. అడవిలో ఏముంటాయి? చెట్లు. ఋషులు తెలుసు కదా, ఋషులు ఇట్లా గడ్డాలు పెంచుకొని ఉంటారు. వాళ్ళు అడవిలో తపస్సు చేసుకుంటారు. అయితే ఒకానొక హిమాలయాల్లో అడవిలో ఆ చెట్టు కింద ఒక ఋషి తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేస్తుంటే అతనికి ఒక ఏడుపు వినిపించింది అని. సరే, ఋషి చూసి ఎవరు ఇది ఏడుస్తున్నారు అని చూడగా అక్కడ ఒక ఏముంది, కాకుంది. ఒక బర్డ్ చెట్టు మీద కాకి కూర్చొని ఉంది. సరే, ఋషి వెళ్ళేసి కాకి ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? కాకి అంటే క్రో, కాకి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది. కానీ నల్లగా ఉంటే ఎవరైనా ఏమంటారు, అబ్బాచి నల్లగా ఉంది, పో అనేసి నెట్టేస్తుంటారు. ఎవరైనా ఇళ్ళ మీదకి వెళ్ళినా విసిరేస్తారు. కాకిని ఎవరైనా ఇష్టపడతారా? వద్దు అంటారు. అలాగే ఏడుస్తుంటే ఋషి పిలిచి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? కాకి ఉండి, నేను బ్లాక్గా ఉన్నాను, అందరూ నన్ను చిరాకు పడుతున్నారు, ఎవ్వరు ఇష్టపడట్లేదు, నాకు కలర్ బ్లాక్ ఉంది అంటే, సరే నీకు ఎవరి ఇష్టం, ఎవరిలాగా మారాలనుకుంటున్నావో చెప్పు, నేను అట్లా నిన్ను మార్చేస్తాను అన్నారు. అన్న వెంటనే ఈ కాకి ఏం చేసింది, దిస్ ఈజ్ ద క్రోమా. దిస్ ఈజ్ క్రో. ఓకే, ఇది కాకి. ఎలా ఉంది చూడండి, నల్లగా ఉంది. ఓకే, క్రో. సరే, నేను బ్లాక్ ఉన్నాను అంటున్నావు, నీకు ఏది ఇష్టం అని ఋషి గారు అడిగారు. అడిగితే హంస మీన్స్ స్వాన్. తెలుసా? దేవుడి యొక్క వాహనము హంస, స్వాన్. ఓకే, అది పాలని నీళ్ళని వేరు చేస్తుంది, హంసకి ఉన్న గుణం. ఓకే చిల్డ్రన్, అలా హంస అంటే స్వాన్. హంసలాగా మార్చే స్వామి నన్ను. హంస అయితే అందంగా ఉంటుంది, తెల్లగా ఉంటుంది, ఇట్లా తెల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది, అందరు వెళ్ళి ఫోటో సెల్ఫీ అని చెప్పి తీగుతారు అనండి. సరే, నువ్వు ఒక పని చేయి కాకి, నువ్వు వెళ్ళు హంస దగ్గరికి వెళ్ళి అడుగు, తను చాలా బాగుందా అనేసి. సరే అనేసి కాకి ఏం చేసింది, కావ్ అనుకుంటూ హంస దగ్గరికి వెళ్ళింది. హౌ ద స్వాన్ విల్ బీ. హంస ఇక్కడికి వచ్చేసింది, కాకి వచ్చేసి, హంస నువ్వెంత వైట్గా ఉన్నావు, ఎంత బాగున్నావు, చూడు నీ దగ్గరికి వచ్చి అందరు సెల్ఫీలు తీసుకుంటారు, నేను బ్లాక్ ఉన్నాను కదా, నా దగ్గరకు ఎవ్వరు రారు అని చెప్పింది. అప్పుడు హంస ఉండి, నేనేం అందంగా ఉన్నాను, సెల్ఫీలు తీసుకుంటారు, కానీ నాకు భయం వేస్తూ ఉంటుంది, నేను నీలాగా ఎగరలేను, ఎక్కడికంటే అక్కడ పరిగెట్టలేను, ఎవరు వస్తారో, ఎవరు నన్ను చంపేయడానికి వస్తున్నారో ఏమో అని ఎప్పుడు భయపడుతూ ఉంటాను తెలుసా అని అంటే, సరే ఎవరు ఇంకా మనకంటే అందంగా ఉంటారు చెప్పు అని అడుగుతుంది. నెక్స్ట్ వెంటనే హంస అంటుంది, రామచిలుక కలర్ గ్రీన్, అంత బాగుంటుంది, అండ్ తను మనకంటే చాలా అందగతే, అందరు పెంచుకుంటారు రామచిలకని, పండ్లు పెడతారు అంటే, సరే మన ఇద్దరం కలిసి ఋషి దగ్గరికి వెళ్దాము, మన ఇద్దరిని రామచిలకగా మార్చేయమందాము అని అనుకుంటారు. అప్పుడు ఇద్దరు కలిసి ఋషి దగ్గరికి వెళ్తారు. గురువుగారు ఏమంటారంటే, ఆయన మీరు వెళ్ళి రామచిలకని అడగండి అమ్మ, ఓకే ఇష్టమైతే నేను మార్చేస్తాను. అగైన్ వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఇద్దరు
హంస కాకి కలిసి రామచిలుక దగ్గరికి వెళ్తారు. మీరు చూసినట్లయితే రామచిలుకకి పెద్ద బీక్ ఉంటుంది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఫిష్. గ్రీన్ కలర్లో ఉంటుంది. దానికి పొడవు ముక్కు ఉంటుంది. బీక్ పెద్దగా ఉంటుంది, రెడ్గా. రామచిలుక దగ్గరికి వెళ్తారు. ప్యారెట్, రామచిలుక. కాకి కలర్ ఏంటమ్మా? బ్లాక్. ఓకే, కాకి కలర్ వచ్చేసి బ్లాక్. ఇది స్వాన్ కలర్ వచ్చేసి వైట్. ఇది కలర్ వచ్చేసి గ్రీన్. ఇవి రెండు ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాయి. రామచిలుక దగ్గరికి వచ్చేసి, చిలుక చిలుక నువ్వు ఎంత బాగుంటావు, గ్రీన్ కలర్ ఉంటావు. మొత్తం వెతికారు, ఎక్కడ రామచిలుకలు దొరకలేదు. అరే ఎక్కడ ఒక్క చిలుక కూడా దొరకలేదు అని అంటే రామచిలుక సౌండ్ చేసింది. ఏంటి రామచిలుక ఇక్కడున్నా అంటే, చూసారా నేను చెట్టు మీద కూర్చున్నాను, మీకు కనపడలేదు. నా కలరు ఇది రెండు కలిసిపోయినాయి, గ్రీన్లో నేను కలిసిపోయాను చెట్టు మీద, సో మీకు కనపడలేదు. నా కలర్ అలాంటిది. ఓకే, నన్ను అందరూ దగ్గర తీస్తారు, నన్ను పెంచుకుంటారు, బట్ నాకు స్వేచ్ఛ ఉండదు. ఐ కాంట్ గో ఇండిపెండెంట్లీ. నాకు దాంట్లో ఆ కేజ్లో పెట్టేస్తారు, నేను అలాగే ఉంటాను, నేను బయటకు వెళ్ళలేను, బందీగా ఉంటాను, మీరే చాలా బాగుంటారు అని అనుకుంటుంది. అయితే రామచిలుక నువ్వు కూడా హ్యాపీగా లేవా? సరే, ఎవరు హ్యాపీగా ఉంటారు అని అడిగితే దెన్ వాళ్ళు ఏమంటారు, నెమలి, నెమలి, పికాక్. ఓకే, పికాక్ పురులు విప్పి ఉంటుంది. నెమలి కలర్ఫుల్గా ఉంటుంది నెమలి. సో పురివిప్పి డాన్స్ వేస్తుంది. పురివిప్పి ఇట్లా మొత్తం పురి ఇక్కడ పైనుంచి ఇలా విప్పి డాన్స్ వేస్తుంది. ఇప్పుడు డాన్స్ చూడడానికి అందరు వస్తారు. నెమలి చాలా అదృష్టవంతురాలు. మనం అందరం నెమలిగా మారిపోదాం. వెళ్ళి నెమలిని అడుగుదాము, మనము ఋషి గారిని మనల్ని నెమలిలాగా మార్చేద్దాం అంటారు. సరే అనేసి మూడు కలిసి, ఫస్ట్ కాకి, హంస, రామచిలుక ముగ్గురు కలిసి నెమలి దగ్గరికి వెళ్తారు. నెమలి, నువ్వు ఎంత అందంగా ఉన్నావు, కలర్ఫుల్గా ఉన్నావు, నాట్యం ఆడతావు, అందులో నువ్వు నేషనల్ బర్డ్, జాతీయ పక్షివి, నీకు అందుకే అలా ఇచ్చారు అని అంటారు. నెమలి అంటుంది, నేను అన్నీ బాగానే ఉన్నా, బట్ ఏ వేటగాడు వచ్చి నన్ను చంపేస్తాడో, ఎక్కడి నుంచి ఏ వేటగాడు వచ్చేస్తాడో భయంతో ఉంటాను అంటే, మరి నువ్వు కూడా హ్యాపీగా లేకపోతే ఎవరు ఇంకా హ్యాపీగా ఉంది, మనం ఎవరిలాగా మారిపోతాము. దెన్ అప్పుడు నెమలి అంటుంది, కాకి నువ్వే చాలా గ్రేట్, మా అందరిలో హ్యాపీగా ఉండేది నువ్వే. నేనా అంటే, అవును, నువ్వు నల్లగా ఉన్నా నిన్న ఎవరు ఫొటోస్ తీసుకోరని బాధ ఉండదు, నీకు భయం ఉండదు, ఫొటోస్ తీసుకోవడానికి దగ్గరకు వచ్చి నిన్నేమైనా చేస్తారని భయము ఉండదు, నువ్వెంతో హ్యాపీగా తిరగచ్చు, నిన్నెవరు బందీగా ఉంచరు, నిన్ను పెట్ యానిమల్గా పెట్ బర్డ్గా తీసుకోరు, పెంచుకోరు, సో నువ్వే అందరికంటే హ్యాపీగా ఉంది అని అంటారు. అప్పుడు మళ్ళీ కాకి గబగబ వచ్చేసి ఋషి దగ్గరికి వచ్చి ఋషి అడుగుతారు, ఏమ్మా చెప్పు కాకి, మళ్ళీ నేను ఇప్పుడు మార్చాలా అంటే, వద్దు వద్దు, నో వద్దు ఋషి, నేను నాలాగే ఉంటాను అంటే. అప్పుడు అంటుంది కాకి అంటుంది, నేను వేరే వాళ్ళతో పోల్చుకోను, నా కలర్ నాకే మంచిది, నాది నాకే అని. అలాగే మీరు కూడా పిల్లలు ఎవరితోనూ పోల్చుకోవద్దు, మీకు ఎంత సామర్థ్యం ఉంటుందో మీకు మీరే గ్రేట్. ఓకే, ట్రై ఫర్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు పోరాడండి. వేరే వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళ కావాలి అలా అనుకోవద్దు. మీ తెలివితేటలు యూజ్ చేసుకొని మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోండి. ఓకే,
నమస్కారం. బాయ్. థ్యాంక్ యూ.